ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ భూ వివాదాలు లేకుండా చేస్తారా? అసలు భూమి లేకుండా చేస్తారా? ఎందుకు ఏపీలో ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక చేసిన ఈ 16 సబ్ రిజిస్టార్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్లకు బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వివాదం రాజుకుంటోంది. దేశంలో తొలిసారి అమలవుతున్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ చట్టం భూ కబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు చేసిన తప్పిదాల కారణంగా స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లిన ప్రజలు ఇప్పుడు పరిష్కారం కోసం తిరిగి అధికారుల దగ్గరికే వెళ్లాల్సి వస్తుందని లాయర్లు ఆరోపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో భూమిపై వివాదాలు కోర్టుల పరిధిలో ఉండదనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు. భూమి క్రయ విక్రయాల సమయంలో జరిగే అవకతవకలను ట్రిబ్యునల్లో ప్రభుత్వం నియమించే టీఆర్ఓలు పరిష్కరిస్తారని ప్రభుత్వం చెబుతుండగా దీనివల్ల ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి మీ భూమి మీరు కాకుండా పోతుందా? మీ పేరు మీద ఉన్న భూమి తెల్లారేసరికే వేరే ఎవరి పేరు మీద మారుతుంది. మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారు. భూ యాజమాన్య వివాదాలపై విచారణ జరిపి తీర్పులిచ్చే అధికారం సివిల్స్ కోర్టులకు లేకుండా చేశారు. కేవలం అప్లేట్ ట్రైబ్యునల్ను మాత్రమే ఆశ్రయించాలి. మీ భూమి ఎవరి పేరిట మారిందనేది మీకు మీరుగా తెలుసుకోవాలి. 90 రోజుల్లోగా తెలుసుకోలేకపోతే ఇక అంతే సంగతులు అని ప్రచారం చేస్తున్న విపక్షం ప్రజల ఆందోళన మరింత పెంచుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా పట్టాదారు పాస్బుక్, అడంగల్ లాంటి రెవెన్యూ రికార్డులు ఎందుకు పనికిరాకుండా పోతాయని, ఈ ఆధారాలు ఏవీ లేకుండా పోతే భూములు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి భూములను చట్ట ప్రకారం కొట్టేయడానికి చట్టాన్ని తీసుకొచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక ఈ చట్టం లేకుండా చేస్తామని విపక్ష కూటమి చెబుతోంది. మరి ప్రభుత్వం ఏం చెబుతుందంటే, అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వ స్పందన మరోలా ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే 99% భూమి పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి ఇలా అన్ని రకాల భూములకు సంబంధించి ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ అవుతుందని సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో భూములకు సంబంధించి 30కి పైగా రికార్డులున్నాయి. అయితే ఈ రికార్డుల్లో పేరున్న వేరే వ్యక్తుల భూమి తమదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూమి యజమానులకు భరోసా వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారని, అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారని, వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయి ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టుని ఆశ్రయించవచ్చని చెబుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమాని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అని, భూ వివాదం కారణంగా భూములను కోల్పోయే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదైన తర్వాత 2 ఏళ్లలోపు అభ్యంతరాలు వ్యక్తం చేయాలని, ఒకవేళ 2 ఏళ్లలోపు అభ్యంతరాలు ఏవీ లేకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రభుత్వం చెబుతోంది. మార్చి తొలి వారంలో ప్రభుత్వం ప్రధాన సలహాదారు అజయ్ కల్లం ఈ చట్టం గురించి మాట్లాడుతూ, దేశంలోని 12 రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరైనా భూ రికార్డుల్లో మార్పులు చేయాలని భావిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఉంటుందని, దీంతో తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదన్నారు. అయితే టీఆర్ఓలుగా ఎవరిని నియమిస్తారు? దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి? ఈ ట్రైబ్యునల్లు స్వయం ప్రతిపత్తితో పనిచేయగలవా? ప్రభుత్వంలోని కీలక నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లను టీఆర్ఓలు ఎలా అధిగమిస్తారు? కోర్టుల పరిధి నుంచి భూ వివాదాలు తప్పించడం వల్ల తలెత్తే పర్యవసనాలేంటి? భూ యాజమాన్య హక్కులు మారినప్పుడు పాత యజమానికి సమాచారం ఇస్తారా? యజమానికి వేరే ప్రదేశంలో ఉంటే ఎలా? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే ఈ చట్టం పట్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ప్రజలకు పూర్తి అవగాహన వచ్చాకే ఇలాంటి చట్టాలను అమలు చేస్తే అటు ప్రజలు, ఇటు అధికారంలో ఉన్న వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే భావన వ్యక్తమవుతుంది. మరి దీనిపై మీ యొక్క అభ్యంతరం ఏంటో కామెంట్ సెక్షన్లో వ్యక్తం చేయండి. మరొక మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్, వందే మాతరం.